తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, మహేష్ భగవత్, సందీప్ సుల్తానియా సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాటుపై ప్రధానంగా డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించనుంది ఈసీ. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఈసీకి ఇవాళ లేఖ రాయనుంది పంచాయతీరాజ్ శాఖ. స్థానిక సంస్థల ఎన్నికలపై స్కెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ రిలీజ్ చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జెడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికల తర్వాత పరోక్షంగా 565 మండల పరిషత్తులు, 31 జిల్లా పరిషత్తులకు చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది. ఇవాళ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. రైట్ వాసు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే ఈసీ కూడా అన్ని విధాలుగా రెడీ అయి ఉంది. బట్ రిజర్వేషన్ల అంశం గురించి వెయిట్ చేస్తోంది. సో రిజర్వేషన్ల జీవో కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఈ రోజు సాయంత్రానికి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈసీ కార్యాలయంలో కూడా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కూడా ఈసీ భేటీ అయ్యింది. ఈ భేటీ చాలా కీలకం కాబోతుంది. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది. మిగతా ఎస్టీ ఎస్సీ శాఖలకు సంబంధించినటువంటి జీవోలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈసీకి ఈరోజు లేఖ రాయబోతుంది. ఆ లేఖ వచ్చిన అనంతరం ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది. అయితే ప్రస్తుతం మాత్రం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమైన విషయాన్ని ఓవరాల్గా ఇప్పటికే ఈసీకి తెలియజెప్పింది. కాబట్టి ఈరోజు ఈ కీలక భేటీ జరుగుతుంది. కీలక భేటీ సంబంధించి ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సిబ్బందితో పాటు పరికరాలతో పాటు ఇతర మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన పూర్తిగా ఈసీ సమావేశం నిర్వహిస్తుంది. దీంట్లో లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్తో పాటు సందీప్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్తో పాటు ఇతర శాఖలు బీసీ వెల్ఫేర్ సంబంధించి కావచ్చు, సిఎస్తో పాటు ఇతర పోలీస్ శాఖకు సంబంధించిన కీలక అధికారులు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో శాంతి భద్రతలు సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయా, ఏ శాఖ కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ శాఖ నుంచి ఎంతమంది ఉద్యోగుల్ని వినియోగించాలి, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న అంశాలపైన ఈసీ ఇదొక తుది మీటింగ్గా చెప్పాలి. ఉన్నతాధికారులతో భేటీ అనంతరం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది, లేదా ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా పంచాయతీరాజ్ శాఖ ఒక లేఖ ఈరోజు ఈసీకి విడుదల చేయబోతోంది. ఆ లేఖ వచ్చిన అనంతరం కూడా షెడ్యూల్ విడుదల కాబోతోంది. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈసీ కూడా ఇప్పటికే గత కొంతకాలంగా ఏదైతే బ్యాలెట్ సంబంధించినటువంటి యంత్రాలతో పాటు అక్కడ పూర్తిగా బ్యాలెట్ పేపర్ సంబంధించినటువంటి ముద్రణ కూడా పూర్తి అయింది. ఎలా ఉండాలి, ఎంతమంది అంటే ఎన్ని పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఎన్నికలకు ఎలా రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏ కులానికి ఎక్కడెక్కడ ఎలాంటి రిజర్వేషన్ దక్కబోతా ఉన్నాయి, అన్నిటి మీద కూడా మరొకసారి కూడా అన్ని పార్టీలతో కూడా ఎన్నికల కమిషన్ భేటీ నిర్వహించబోతా ఉంది. ప్రస్తుతానికైతే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కూడా ఎన్నికల కమిషన్ భేటీ అయింది. వాళ్లకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఓటింగ్లో పాల్గొనే విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక తర్వాత ప్రక్రియ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఒక కీలక జీవో విడుదలైన తర్వాత ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ జీవో విడుదలైంది. ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన జీవో కూడా విడుదల కాబోతుంది. ఈ 3 జీవోలకు సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆ తర్వాత ఒక లేఖని ఈసీకి విడుదల చేస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం లేఖ ఈసీకి అందుతుందో ఆ తర్వాత షెడ్యూల్ విడుదలవుతుంది. ఎప్పుడు ఏ రోజు ఏ ఎన్నికలు ఉండాలి, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీనా సర్పంచినా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్లో చాలా స్పష్టంగా పేర్కొనబోతా ఉన్నారు ఏ రోజు ఎన్నికలు ఉండాలి. ఎందుకంటే విద్యార్థులకు కానీ, ప్రజలకు కానీ, ఓటర్లకు కానీ, సిబ్బందికి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈ కీలక భేటీ సాగుతూ ఉంది. ఈ భేటీ అనంతరం కూడా ఎన్నికల సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు 69% రిజర్వేషన్లు ప్రకటించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మొదటిసారి స్థానిక ఎన్నికల్లో ఇంత పెద్ద మొత్తంలో రిజర్వేషన్ కల్పించడం. 42% బీసీలకు, ఎస్సీకి సంబంధించి మాత్రం 18%, 9% సంబంధించినటువంటి ఎస్టీలకు కూడా కేటాయిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది ఒక జీవో విడుదల తర్వాత కూడా మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బీసీ జీవో ఇప్పటికే విడుదలైంది. 42% ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి ప్రకటన మేరకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక జీవో విడుదల చేసింది. ఇక కేవలం ఈసీకి ప్రభుత్వం లేఖ రావడమే తర్వాయి ఈరోజు లేదా సోమవారం ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది, ఎన్నికలు ఏ తేదీ నిర్వహించే అంశానికి సంబంధించి. రైట్ వాసు, ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా జీవోని ఎప్పటికీ రిలీజ్ చేస్తుంది పంచాయతీరాజ్ శాఖ. ఎప్పుడు ఈసీకి లేఖ పంపించే అవకాశం ఉంది ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు. అలాగే ఈసీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ను ఎప్పుడు నిర్వహించబోతుంది? సో ఇవన్నీ జరిగి ఈ రోజే నోటిఫికేషన్ వస్తుందా లేక రేపటికి పోస్ట్పోన్ అవుతుందా? ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉన్నతాధికారుల సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి లేఖ రావాల్సి ఉంది. ఆ లేఖ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుందా, మరి ముందే ఉంటుందా చూడాలి. ప్రస్తుతానికైతే ఉన్నతాధికారులతో కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయి అన్న తర్వాతనే ఈ యొక్క షెడ్యూల్కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా మరో 2 జీవోలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు వెళ్ళాలి. కాబట్టి దాదాపుగా ఈరోజు మధ్యాహ్నానికి ఆ ప్రాసెస్ పూర్తవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఈసీకి ఒక లేఖ రాయబోతోంది. మరి ఈసీ లేఖ తర్వాత ఖచ్చితంగా మన షెడ్యూల్ విడుదల ఈరోజు సాయంత్రానికి కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈరోజు లేఖ షెడ్యూల్ విడుదలవుతుందా అంటే ఖచ్చితంగా కూడా, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు నిన్నటి నుంచి చూసాం. నిన్న డీజీపీని ఎన్నికల కమిషన్ కలిసి కూడా శాంతి భద్రతకు సంబంధించి సమీక్ష జరిగింది. ఇప్పుడు కూడా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఎన్నికలు ముందుకెళ్ళాలి. కాబట్టి ఏ శాఖ ఏ విధంగా సిద్ధంగా ఉంది, అంటే ఏ విధంగా ఎవరు ఎలా సిద్ధం కావాలనే అంశం ఈసీ వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే కలెక్టర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ట్రైనింగ్ కావచ్చు, అధికారులకు సంబంధించి కూడా జిల్లాలో శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి పోలింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల అంశానికి సంబంధించి కూడా అన్ని పరికరాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి ఒక కీలక భేటీ జరుగుతుంది. ఈ భేటీ తర్వాత ప్రభుత్వం లేఖ రావడమే తర్వాయి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ అలాగే ప్రభుత్వం రెండు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహిస్తుంది. సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు అలాగే డీజీపీ పలు అధికారులు కూడా హాజరయ్యారు. మరోవైపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ ఇప్పటికే జీవోను కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల నోటిఫికేషన్ జీవోలు రిలీజ్ అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఈసీకి లేఖ రాస్తుంది. తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుందా లేదా అన్న ఒక సందేహం కూడా కొనసాగుతుంది. దీని తర్వాత ఈ రోజు సాయంత్రానికే స్కెడ్యూల్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది.